మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఇంకా ఎక్కువ పడబోతున్నాయా? రికవరీ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లు అందరూ కూడా ఒక్కసారిగా భయానికి ఎందుకు గురవుతున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న పీస్ డీల్ ని మరొకసారి ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అండ్ ఇరాన్ వాళ్ళు ఆల్మోస్ట్ 28 యుఎస్ మిలిటరీ ఫెసిలిటీస్ ని అక్రాస్ మిడిల్ ఈస్ట్ మళ్ళీ ఫ్రెష్ గా అటాక్ చేస్తున్నారట. అయితే ప్రతిసారి ఇంతవరకు ట్రంప్ అయితే రెడ్ లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ దాటితే ఇరాన్ కి ఇక డీల్ ఉండదు అంటూ బెదిరించిన వాళ్ళకి ఇప్పుడు సడన్ గా ఇరాన్ కొన్ని రెడ్ లైన్స్ పెట్టిందట. మరి ఇరాన్ పెట్టిన ఈ రెడ్ లైన్ ఏంటి? సో ఇప్పుడు ఈ పీస్ డీల్ సంబంధించి ఏదైతే పాస్ జరిగిందో ఈ నేపథ్యంలో ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న వార్నింగ్స్ ఎంతవరకు నిజంగా మనం నమ్మాల్సిన పరిస్థితి. ఇక ఆయిల్ ఆగకుండా పెరగడానికి మరొక ఛాన్స్ దొరికిందండి. రష్యాపై ఉక్రెయిన్ వాళ్ళు మళ్ళీ దాడులు చేస్తున్నారు. దీని ప్రభావం ఫర్దర్ గా మార్కెట్ల మీద మళ్ళీ ఎంతవరకు పడుతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ కైతే ఇక తావు లేదు అంటూ తేల్చి చెప్పిన తరుణంలో ట్రంప్ గారు ఏ విధంగా ఈ డీల్ వర్కౌట్ అవుతుంది అని చెప్పగలుగుతున్నారు. ఒక పక్క యుఎస్ ఏమో ఇరాన్ మీద సెల్ఫ్ డిఫెన్స్ కోసం స్ట్రైక్ చేస్తున్నాము అని చెప్తుంటే, మరొక పక్క ఇరాన్ మాత్రం యుఎస్ తలక ఎయిర్ బేసెస్ ని ఆపకుండా అటాక్ చేస్తూనే కనిపిస్తుంది. ఇవి జస్ట్ మార్కెట్ లో ఉన్న హెడ్ లైన్స్ మాత్రమేనండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? ఇవాళ నా పోర్ట్ఫోలియో 3% అబోవ్ నెగటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో బాగా ఇబ్బంది పడుతున్న స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ నిఫ్టీ 165 పాయింట్లలో ఉన్నాయి. 23,382 దగ్గర క్లోజ్ అయింది. 924 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 2090 స్టాక్స్ నెగటివ్ గా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 1:2 రేషియోలో సెల్లర్స్ ఎక్కువ మనకి కనిపిస్తున్నారండి. మరి మార్కెట్లు ఇంత నెగటివ్ గా ఉన్న ఈ టైంలో మన దగ్గర ఎలాంటి స్టాక్స్ ఉండాలి? అండ్ ఇప్పుడు మార్కెట్ లో కొన్ని స్టాక్స్ కి సంబంధించి వస్తున్న అప్డేట్స్ మనం ఏమాత్రం మిస్ అవ్వకూడదనేలాగా ఉన్నాయి. ఇలాంటివన్నీ విషయాలు మనం క్లియర్ గా మాట్లాడదాం. నేను చెప్పే విషయాలు నచ్చినా లేదు మీకు కరెక్ట్ అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ మన మార్కెట్ లో నెగటివ్ గా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్తానండి, ఒక్కసారి వినండి. ఇరాన్ చాలా ఖచ్చితంగా తెగేసి చెప్పిందండి, న్యూక్లియర్ టాక్స్ కి ఇప్పుడు ఇది టైం కాదు అని చెప్పి. వీళ్ళ తలక ప్రధాన ఉద్దేశం ఇమ్మీడియట్ ఫోకస్ అంతా కూడా వార్ ని ఎండ్ చేయడానికే అని. న్యూక్లియర్ నెగోషియన్స్ గురించి తర్వాత మాట్లాడదాం అన్నట్టు చెప్తోంది. రీజనల్ గా సీజ్ ఫైర్ కండిషన్స్ కి అనుగుణంగా పరిస్థితులు మారేలాగా ఫస్ట్ పరిస్థితులను అడ్రస్ చేయాలనేలాగా మాట్లాడుతూ అమెరికాకి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే ట్రంప్ గారు మాత్రం ఖచ్చితంగా ఇరాన్ డీల్ వర్కౌట్ అవుతుంది అంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అయితే ఖచ్చితంగా జెన్యూన్ గా టెహరాన్ కి ఒక ఖచ్చితమైన అగ్రిమెంట్ యుఎస్ తో కావాలని ఉంది కనుక, ఒక పక్క డిప్లొమసీ మరో పక్క ఎస్కలేషన్ రెండు కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి కనుక ఖచ్చితంగా ఇరాన్ కూడా కాస్త వెనకడుగు వేసిన వీళ్ళకి డీల్ కావాలి, వాళ్ళకి తప్పదనేలాగా మాట్లాడుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న ప్రతి స్టేట్మెంట్ కి ఎగనెస్ట్ గానే బిహేవ్ చేస్తుందండి. క్లియర్ గా యుఎస్ ఎయిర్ బేసెస్ ని కువైట్ రీజియన్ లో అయితే అటాక్ చేస్తుంది. ఓ పక్క సీజ్ ఫైర్ సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నా కూడా మిలిటరీ రిటాలియేషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయండి. అయితే ఇరాన్ ఎందుకు అటాక్ చేసింది అనే దానికి క్లియర్ గా సమాధానం ఉంది. యుఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెల్ఫ్ డిఫెన్స్ కింద స్ట్రైక్స్ అయితే కండక్ట్ చేస్తున్నారట. అది కూడా ఎక్కడ? ఇరాన్ సైట్స్ మీద. ఇరాన్ కి సంబంధించి రేడార్ అలాగే డ్రోన్ కంట్రోల్ ఫెసిలిటీస్ దగ్గరలో యుఎస్ వాళ్ళు దాడి చేస్తున్నారట వెళ్ళి. ఎందుకు అంటే సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్తున్నారట. ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది అంటే అమెరికా వాళ్ళు దాడి చేశారు కనుక అంటున్నారు. అమెరికా వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు అంటే ఇరాన్ వాళ్ళు మా తలకు యుఎస్ MQ-1 డ్రోన్ ని కూల్చివేసింది కనుక అని చెప్తున్నారు. మరి ఇరాన్ వాళ్ళ డ్రోన్ ఎందుకు కూల్చింది అంటే సీజ్ ఫైర్ తలక నిర్ణయాలను వీళ్ళు క్రాస్ చేసి మా మీద అటాక్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒక రీజన్ పెట్టి అటాక్స్ అయితే జరుపుకుంటున్నారండి. అండ్ ఇక్కడ అన్నిటికన్నా డేంజరస్ విషయం ఏంటి అంటే ఇరాన్ ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ మిసైల్ సైట్స్ అన్నిటినీ కూడా రీస్టోర్ అయితే చేసింది. వాళ్ళ తలక మోస్ట్ అండర్ గ్రౌండ్ మిసైల్స్ టన్నెల్స్ అన్నిటినీ అమెరికా టార్గెట్ చేసిందని చెప్పుకున్నాం కదా ఇజ్రాయెల్ తలక స్ట్రైక్స్ లో. అవన్నీ కూడా ఇప్పుడు యాక్సెస్ ని రిగెయిన్ చేసుకున్నాయి. శాటిలైట్స్ తలక ఇమేజెస్ క్లియర్ గా ఏం సజెస్ట్ చేస్తున్నాయి అంటే ర్యాపిడ్ రీకన్స్ట్రక్షన్ అలాగే రికవరీ ఆపరేషన్స్ ఆ సైట్స్ లో జరుగుతున్నాయని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారండి. అంటే ఇంతవరకు అమెరికా ఒక కొండను తవ్వింది కానీ ఎలక కూడా మాత్రం అందులో పడలేదు. సో ఇప్పుడు ఇరాన్ ని ఎలాగైనా సరే అటు మాటల పరంగా చేతల పరంగా డిప్లొమసీ పరంగా ఎలాగైనా కంట్రోల్ చేయడానికి ట్రంప్ గారు చేస్తున్న ప్రయత్నాలు చూడండి. ఇప్పుడు ట్రంప్ గారు ఏం చెప్తున్నారు? న్యూక్లియర్
న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి ఇరాన్ కనుక ఒప్పుకోకపోతే అసలు డీలే జరగదనేలాగా మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం వైట్ హౌస్ దగ్గర నుంచి వాళ్ళు ఒక రివైజ్డ్ ఫ్రేమ్ వర్క్ కోసం ఎస్పెషల్లీ టాక్స్ కంటిన్యూ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ చూడండి, ట్రంప్ ఏమో ఒక స్టేట్మెంట్ చేస్తారు, వైట్ హౌస్ నుంచి మరో స్టేట్మెంట్ వస్తుంది, ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటారు. ఈ టైంలో ఆయిల్ ఖాళీగా కూర్చుంటుందా అండి? ఖచ్చితంగా మనకు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఓ పక్క రష్యా మీద ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ దాడులు స్టార్ట్ చేస్తుందండి. దీని వల్ల కూడా ఫర్దర్ గా మనకు పరిస్థితులు ఇంకా టైట్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ మన ఇండియాకి. అండ్ జెరోమ్ పోవెల్ పొలిటికల్ ఇంటర్ఫెరెన్స్ అనేది ఖచ్చితంగా డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ని డామేజ్ చేసే విధంగా ప్రెజర్ అయితే కనిపిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారండి. దీని వల్ల కూడా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ ఇండిపెండెన్స్ కోల్పోతుందనేలా ఈయన మాట్లాడడం మార్కెట్ సెంటిమెంట్ పరంగా ఇది నెగిటివ్ విషయం. ఏ విధంగా చూసుకున్నా ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నా, ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నా ఏ స్టేట్మెంట్ కూడా మనకు పాజిటివ్ గా లేదండి. సో ఈ టైంలో ఇరాన్ ఒక పెద్ద స్టేట్మెంట్ చేసింది. ఇరాన్ తాలూకా నేషనల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉండని ఏ రూల్ ని కూడా మేము ఒప్పుకోము, వాటిని కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తాము, అగ్రిమెంట్స్ మాకు అవసరం లేదంటూ ఆన్ గోయింగ్ టాక్స్ జరుగుతున్నా కూడా ఇలాగ డిస్టర్బెన్స్ వచ్చేలాగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేస్తుంది. మరి ఈ టైంలో ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న థ్రెట్స్ ఎంత వరకు కరెక్ట్ అంటే మార్కెట్ లో ట్రంప్ గారి తాలూకా అగ్రెసివ్ పబ్లిక్ స్టాన్సెస్ అన్ని కూడా కేవలం పొలిటికల్ గా వాళ్ళ పరిస్థితిని కాస్త గట్టిగా నిలబెట్టుకోవడానికే ప్రయత్నాలు, కానీ బిహైండ్ ద సీన్స్ నెగోషియేషన్స్ ఇరాన్ కి యూఎస్ కి మధ్యలో కంటిన్యూ అవుతున్నాయని, అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అయితే ఇంకా ఇరాన్ తాలూకా ఎన్రిచ్మెంట్ యురేనియం అవ్వచ్చు, స్టాక్ పైల్స్ అవ్వచ్చు, శాంక్షన్స్ అవ్వచ్చు, వీటి మీద ఇంకా కొనసాగుతున్నాయని ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న ఈ భయపడుతున్న స్టేట్మెంట్స్ రియల్ లైఫ్ లో అంత థ్రెట్ అయితే ప్రస్తుతానికి తీసుకురావనేలాగా మనకు మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసండి, ఇప్పుడు ట్రంప్ యుద్ధం కొనసాగించడం కన్నా యుద్ధాన్ని ఆపడమే చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్ కింద కనిపిస్తుంది. ఇది నేను ఫీల్ అవుతున్నది కాదండి, నాకు తెలిసి ఇప్పటికి మీరు ఫీల్ అయ్యి ఉంటారు, ప్రపంచం మొత్తం ఫీల్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఇరాన్ వాళ్ళ తాలూకా స్టాన్స్ ని కూడా ఇంకా గట్టిగా చేస్తున్నారండి. లెబనాన్ తాలూకా సీజ్ ఫైర్ ఇంక్లూడ్ అవ్వకుండా డీల్ జరిగేది లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ న్యూక్లియర్ నెగోషియేషన్స్ ని అలాగే రీజనల్ గా వార్ ని వీళ్ళు డైరెక్ట్ గా లింక్ చేస్తున్నారండి. సో మల్టిపుల్ బ్యాటిల్ ఫ్రంట్స్ లో మనకి ఇప్పుడు జరుగుతున్న డీల్ అయితే కనెక్ట్ అయిపోతుంది. ఓ పక్క మిడిల్ ఈస్ట్ తాలూకా డిప్లొమసీ అనేది అమెరికాకి చాలా తలనొప్పిగా అయితే మారబోతోంది. ఇదైతే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే ట్యాక్స్ కట్స్ జరిగితే ఖచ్చితంగా మార్కెట్లు బాగుంటాయని చెప్పి ప్రతిరోజు చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. కానీ ఇప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మార్కెట్ పార్టిసిపెంట్స్ తాలూకా బాధలు మేము పట్టించుకుంటామని, గవర్నమెంట్ ఓపెన్ గా ఉందని, లేదు అంటే ట్యాక్స్లు తగ్గించడానికి ఫ్రేమ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నామని ఇలా రకరకాల న్యూస్లు వస్తున్న టైంలో ఒకవేళ ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గానీ ట్యాక్స్లు తగ్గించినా కూడా మార్కెట్ కి పెద్దగా ఉపయోగం ఉండదనేలాగా మార్కెట్ లో మళ్ళీ న్యూస్లు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే మార్కెట్ లో పరిస్థితులు రాత్రికి రాత్రి ఏదో మిరాకిల్ జరిగి యుద్ధం సడన్ గా ఆగిపోయి ఆయిల్ ప్రైసెస్ సడన్ గా మళ్ళీ $60 పడిపోతే మార్కెట్లు లేచిపోతే మనం చెప్పలేం. కానీ ఈ పరిస్థితులు ఏవి కూడా అంత ఈజీగా సాల్వ్ అవుతాయా అనే ప్రశ్న అయితే అందరికీ వస్తుందండి. మరి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ మార్కెట్లు నెగిటివ్ గా ఉండడానికి, సెంటిమెంట్ బాగా వీక్ అవ్వడానికి, ఫర్దర్ గా మార్కెట్లు ఎలా ఉంటాయో భయం క్రియేట్ అవ్వడానికి ఇవాళ చెప్పిన ప్రతి విషయం ఒక కారణం అండి. హోప్ ఈ పాయింట్స్ అన్ని కూడా మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ మీకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని ఆశిస్తున్నా. ఇప్పుడు మనం మార్కెట్ లో చాలా చాలా ఇంపాక్ట్ ఉండి యాక్షనబుల్ ఇన్సైట్స్ తీసుకునే కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ జీనా సికో లైఫ్ కేర్ అండి. మార్కెట్ లో చాలా బజ్ అయితే క్రియేట్ చేసింది స్టాక్. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు కాస్త టెన్షన్ అయితే ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే 20% లోవర్ సర్క్యూట్ లో ఉంది. రిజల్ట్స్ చూస్తే బాగున్నాయి కానీ స్టాక్ ప్రైస్ మాత్రం నెగిటివ్ గా పడిపోతుంది. కారణం ఏంటి అని అడుగుతున్నారండి. కానీ ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించి ఫ్యూచర్ గ్రోత్ సస్టైన్ అవుతుందా అనే భయాలు కొంతవరకు మార్కెట్ లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఎగ్జిస్టింగ్ పరిస్థితిలో మనం ఏంటి గమనించాలనే విషయం నేను ఒకటైతే చాలా క్లియర్ గా చెప్తాను. మనకి స్టాక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి వాల్యూమ్స్ గమనిస్తే ఫిబ్రవరిలో ఒకసారి, ఇప్పుడు జూన్ లో ఒకసారి చాలా చాలా పెద్ద వాల్యూమ్స్ అయితే నమోదయ్యాయండి. ఈ రెండు వాల్యూమ్స్ మనకి సస్టైన్ అవ్వాలి అంటే ప్రైస్ ఖచ్చితంగా మళ్ళీ రీసెంట్ హైస్ కి చేరాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైస్ కనుక 500 దగ్గరలో ట్రేడ్ అవుతోంది. ఈ 500 మీదన కనుక సస్టైన్ అవ్వకపోతే మరింత సెల్లింగ్ ప్రెషర్ ఈ స్టాక్ లో చూస్తామండి. మంచి రిజల్ట్స్ వచ్చినా, మంచి వాల్యూమ్స్ నమోదైన స్టాక్ ప్రైస్ సస్టైన్ అవ్వలేకపోతోంది. మార్కెట్ కి సంబంధించి భయాలు క్లియర్ గా ఫ్యూచర్ తలక గ్రోత్ ని సస్టైన్ చేయగలుగుతుందా అని క్వశ్చన్స్ చేస్తున్నాయి. సో ఈ టైంలో ప్రైస్ స్టెబిలిటీ అనేది ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ టైంలో ఈ స్టాక్ కనుక 500 దగ్గరలో సస్టైన్ అవ్వకపోయినా
ఆ తర్వాత రీసెంట్ హైస్ క్రాస్ చేయకపోయినా ఈ స్టాక్ ప్రైస్ మరి కాస్త కష్టంగా మారడానికి అవకాశం ఉంటుందండి. కారణం బిజినెస్ పాడైపోయి కాదు, జనాల్లో సెంటిమెంట్ మారిపోయి ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువయ్యి. సో ప్రస్తుతానికైతే మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా అంతా కాన్ఫిడెంట్ గానే వస్తుందండి సమాధానం అంతా కూడా. బట్ మార్కెట్ లో భయాలే కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. మొత్తానికి ఫిఫా తాలూకా వరల్డ్ కప్ టెలికాస్ట్ రైట్స్ అయితే వీళ్ళకి వచ్చాయండి. ఇదైతే యాక్చువల్ గా పాజిటివ్ విషయం. బట్ కంపెనీ తాలూకా పరిస్థితిని మనం ప్రస్తుతానికి గమనిస్తూ ఉంటే దీన్ని మేనేజ్ చేయడం, దీని వల్ల ఎంతవరకు లాభాలు వస్తాయనేది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ విషయాలండి. అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ స్టాక్ లో కొంత రికవరీ ఫర్దర్ గా రావాలని అయితే ఆశిద్దాం. నెక్స్ట్ మనం పీటీసీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదామండి. 18,000 రూపాయల స్టాక్ ప్రైస్ చూసి భయపడద్దు. దీన్ని 4,000 రూపాయల దగ్గర నేను చెప్తే ఇలాగే తిట్టారండి. 4,000 నుంచి 8,000 అయిపోయింది, 8,000 16,000 అయిపోయింది, ఇప్పుడు 18,000 అయిపోయింది. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా 80% అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని దీనికి రేటింగ్స్ వస్తున్నాయి. గోల్డ్మెన్ సాక్ వాళ్ళు స్టిల్ దీంట్లో 60% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని, కారణం స్ట్రాంగ్ Q4 ఎర్నింగ్స్ అని చెప్తున్నారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి స్టాక్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతవరకు షేక్ అవుట్స్ ని కూడా ఇస్తాయి. కారణం చాలా హై పీఈతో ట్రేడ్ అవుతుంది. గ్రోత్ అయితే నమోదు చేస్తున్నారండి, కాదనట్లేదు. కానీ మనం భయపడాల్సింది ఏంటి అంటే ఫర్దర్ గా ఎలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనేది మనకు తెలియాలి. ఇది తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. సో ఇలాంటి స్టాక్స్ లో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మనలాంటి వాళ్ళకి. గ్రోత్ కనిపిస్తున్నా కూడా ఏమాత్రం డిప్ వచ్చినా అమ్మయ్య పర్వాలేదన్న పరిస్థితి మనం చూడాలి. కానీ బ్లైండ్ గా మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి. ఎందుకంటే మనకి డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ లో చాలా చాలా బూమ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డ్రోన్స్ కి సంబంధించి వస్తున్న ఈ డిమాండ్ న్యూస్లు వింటే ఆ డ్రోన్స్ కన్నా ముందే ఈ స్టాక్స్ అన్ని పెరిగిపోతున్నాయేమో అనిపించేలా ఉంది పరిస్థితి. సో అంత ఘోరంగా కొన్ని స్టాక్స్ లో మనం వాల్యుయేషన్స్ పెరిగిపోవడం చూస్తున్నామండి. సో వాల్యుయేషన్స్ పరంగా కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉన్నా గ్రోత్ పరంగా మాత్రం స్టిల్ ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నట్టు మార్కెట్ లో వర్గాలన్నీ చెప్తున్నాయి. సో అందువల్ల కరెక్ట్ ఆపర్చునిటీస్ కోసం మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు 18,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక చూద్దాం ఎంత వేరే మీద 25,000 రీచ్ అవుతుందో. నెక్స్ట్ మనం సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. వన్స్ ఎ లయర్ ఈజ్ ఆల్వేజ్ లయర్ అని ఒక సామెత ఉంది. అలాగా ఈ స్టాక్ ఏమైందో తెలియట్లేదండి. సడన్ గా సెబీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఫైన్ పడింది ఒక 29 కోట్లకు సంబంధించి. ఇది మిస్లీడింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు అని చెప్పి మనకు చెప్తున్నారు. అరే మార్కెట్ లో మంచి రికవరీ వస్తుంది, జనరల్ గా ఈ స్టాక్ లో కూడా టర్న్ అరౌండ్ వస్తుంది, అమ్మయ్య అని మంచిగా ఫీల్ అవుతున్న టైంలో ఈ స్టాక్ లో సడన్ గా ఇలాంటి న్యూస్లు రావడం కొంచెం తలనొప్పి వ్యవహారమే. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి భయపడిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా ఒక కన్నెస్ అయితే ఉంచుకోవాలి ఫర్దర్ ప్రైస్ యాక్షన్ మీద. నెక్స్ట్ మనం ఎన్ఎండిసి స్టీల్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా మంది ఎన్ఎండిసి తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాస్త జాగ్రత్తగా చూడండి. కంపెనీ పేరు ఎన్ఎండిసి స్టీల్. ఇవాళ 13% వరకు పెరగడం జరిగింది. విడుదలక రీసెంట్ Q4 రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ 392 కోట్ల కింద వీళ్ళు ప్రకటించారండి. అందువల్ల చాలా హెవీ వాల్యూమ్స్ తో ఈ స్టాక్ ఇవాళ పెరగడం జరిగింది. మేబీ ఇక్కడ నుంచి ఈ స్టాక్ లో టర్న్ అరౌండ్ రావాలని ఆశిద్దాం. ఒకసారి మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం వోక్హార్ట్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. శనివారం మనం ఈ స్టాక్ గురించి డెడికేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. వీళ్ళకి రీసెంట్ గా వచ్చిన అప్రూవల్స్ వల్ల చాలా మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఫర్దర్ గా రెవెన్యూస్ పెరగడానికి మంచి అవకాశం ఉందనే ఒక హోప్ తో ఈ స్టాక్ లో గ్రోత్ చూస్తున్నామండి. అయితే ఒక ప్రాబ్లం ఉంది ఈ స్టాక్ లో. మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీకి ఇప్పుడు ఏదైతే అప్రూవల్ వచ్చిందో ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం అండి. నేను చాలా సార్లు ఈ స్టాక్ గురించి మాట్లాడుతూ చెప్పాను, గ్రోత్ వస్తున్నంత కాలం పర్వాలేదు, మనకు ఫైనల్ గా అప్రూవల్ రాకపోతే ఇబ్బంది పడతాము, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అందుకే స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి అని చెప్పుకున్నాం. అండ్ ఈ లైసెన్స్ గానీ అప్రూవల్ గానీ వచ్చే క్రమంలో ఈ స్టాక్ చాలా బాగా పెరిగిపోయిందండి. సో ఇలా పెరుగుతున్న టైంలో లైసెన్స్ కి సంబంధించి నెగటివిటీ అయిన అప్డేట్స్ వస్తే పడిపోతుందనే భయాలు చాలా మందిలో ఉండేవండి. సో అందువల్ల స్టాప్ లాస్ తో ఉండమన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది, వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చేసింది, స్టాక్ లో కూడా బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి దీన్ని ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేయాలండి. ఒకవేళ శనివారం వీడియో ఎవరైనా మిస్ అయితే ఒకసారి తప్పకుండా చూడండి. గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేశాను. ఇలాంటి స్టాక్స్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు తగ్గట్టు స్టాక్ ప్రైస్ ఎలాగ రియాక్ట్ అవుతుందని మనం స్టడీ చేయగలిగితే మార్కెట్ లో పేషెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఏషియన్ పెయింట్స్ 34% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి మాట్లాడుతున్నారండి. ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచండి. రీసెంట్ టైమ్స్ లో ఇది బాగా ఇబ్బంది పడిన స్టాక్ అండి. నెమ్మదిగా రికవరీ వచ్చేస్తుంది అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా గడిచిన సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది కాస్త స్టేబుల్ అయ్యేలా కనిపిస్తుంది. ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ మార్నింగ్ సెషన్స్ లో 4% అబౌవ్ పెరగడం జరిగిందండి. రీసెంట్ Q4 లాస్ లో ఉన్నప్పటికీ కూడా బ్రోకరేజెస్ అందరూ కూడా ఈ స్టాక్ మీద బుల్లిష్ గా ఉన్నారు. ఇప్పుడు టెంపరీగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం కానీ ఇతర విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా
ఫర్దర్ గా చక్కబడతాయని చెప్పి ఇన్వెస్టర్లు అందరూ నమ్ముతున్నారట. చూద్దాం. ఇలాంటి సెక్టార్ లో చాలా చాలా వాలటిలిటీ ఉంటుందండి. ఒకవేళ వాలటిలిటీ ఏమాత్రం తగ్గుతుందనిపించిన స్టాక్ ప్రైస్ లో మనం రికవరీ చూస్తాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం యాక్మే సోలార్ గురించి మాట్లాడుకోవాలండి. 2,000 కోట్ల ఫండ్ రైజింగ్ కి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఈ న్యూస్ కారణంగా ఇవాళ స్టాక్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిందండి. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి కాస్త నెగిటివ్ గా క్లోజ్ అయింది. బట్ స్టిల్ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ సోలార్ సెక్టార్ స్టాక్స్ లో టెంపరరీ ఇష్యూస్ అయితే మనకి ఇంకా కనిపిస్తున్నాయండి. బట్ ఇవన్నీ కూడా మనకి సాల్వ్ అవుతూ ఫర్దర్ గా అన్ని సోలార్ స్టాక్స్ పెరిగే టైం అయితే దగ్గర పడుతుంది. కొంచెం జాగ్రత్తగా కొన్ని రోజులు మనం ఉంటే ఫర్దర్ గా రిటర్న్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మాట్లాడుకోవాలండి. కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చుంటున్నారండి ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది అని. ఇప్పుడు ఈ స్టాక్ కి కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు 510 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అప్రాక్స్ గా 35% వరకు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. రెవెన్యూస్ అయితే FY27 FY28 వరకు కూడా 8.9% CAGR తో పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూద్దాం. ఇప్పటికైనా సరే ఈ స్టాక్ లో రికవరీ రావాలని ఆశిద్దాం. నెక్స్ట్ మనం మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలండి. హైయెస్ట్ ఎవర్ మంత్లీ సేల్స్ వీళ్ళు నమోదు చేశారు మేలో. టోటల్ డిస్పాచెస్ అయితే 34.8% పెరగడం జరిగిందట ఇయర్ కంపేర్ చేసుకుంటే. ఓవరాల్ గా 1,93,535 యూనిట్స్ అయితే వీళ్ళు డిస్పాచ్ చేశారట అండి. వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా బాగానే డెవలప్ అవుతుందట. హైయెస్ట్ ఎవర్ సేల్స్ నమోదు చేశారు అనే మాట మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక టెక్స్టైల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. వర్ధమాన్ టెక్స్టైల్స్, వెల్స్పన్ లివింగ్, KPR మిల్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయండి. కారణం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కస్టమ్ డ్యూటీని ఎస్పెషల్లీ కాటన్ ఇంపోర్ట్స్ మీద 5 months వరకు రిమూవ్ చేయడం అయితే జరిగిందండి. దీని వల్ల ఏమవుతుంది అంటే మరికొన్ని రోజుల పాటు ఈ టెక్స్టైల్ స్టాక్స్ లో కొంత బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. ఖచ్చితంగా ఒకసారి ఫోకస్ చేయండి వీటి మీద. నెక్స్ట్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ 950 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 1,300 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. స్ట్రాంగ్ కాంబినేషన్ ఆఫ్ గ్రోత్ అవ్వచ్చు, ప్రాఫిటబిలిటీ అవ్వచ్చు, కన్సిస్టెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ అవడం అవ్వచ్చు. ఇవన్నీ ప్రధాన కారణాలుగా చెప్తున్నారట. చూద్దాం. మార్కెట్ లో ఏమాత్రం మనకి కాస్త సహకరించిన ఇలాంటి స్టాక్స్ లో గ్రోత్ అయితే మనం ఖచ్చితంగా చూడడానికి అవకాశం ఉంటుందండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడదామండి. మార్కెట్ లో భయాల్ని కొంత అడ్రస్ చేద్దాం. మీరు గమనిస్తే ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ అవ్వాలనుకున్నామండి. కానీ బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. కానీ ఇక్కడ నుంచి ఏం జరిగిందండి, క్లియర్ గా మనకి లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, అలాగే లోవర్ హైస్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మనకి ట్రెండ్ అనేది షార్ట్ టైమ్ లో కొంత ఇబ్బంది పడుతోంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటన్నిటికన్నా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక్కసారి జూన్ తగ్గించి చూడండి. మనకి ఈ టైంలో ఇంచుమించుగా మార్కెట్ మీదకి వెళ్ళడానికి ట్రై చేసి కింద పడిందండి. అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఈ లైన్ లో మనకి ఈ లెవెల్లో మనకి కాస్త ఇబ్బంది పడుతూ మళ్ళీ కింద పడిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ బేస్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఫ్యూచర్ లో ఖచ్చితంగా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయండి. సో ఇప్పుడు మనకి అప్రాక్స్ ఇక్కడ ఒక 1000 రూపాయల జోన్ అయితే కనిపిస్తుంది. ఈ జోన్ కనుక మనకి సస్టైన్ అవ్వకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్స్ 100% జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో భయాలు ఏంటి అంటే ఏ విషయంలోని క్లారిటీ రాని ఈ అమెరికా ఇరాన్ సంబంధించి జరుగుతున్న పీస్ డీల్ గానీ యుద్ధం గానీ అవ్వచ్చండి. ఇక్కడ క్లారిటీ రాకపోతే ప్రైస్ ఫస్ట్ ఈ 1000 రూపాయల కిందకి రావడానికి ట్రై చేస్తుందండి. ఈ లోపు మనకి క్లారిటీ వస్తే పర్వాలేదు, మళ్ళీ ఇంచుమించుగా ఇక్కడ 23,800 24,000 దగ్గర సస్టైన్ అవుతూ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ దురదృష్టవశాత్తు మనకి ఏమైనా నెగటివ్ న్యూస్లు వచ్చి యుద్ధం పెద్దదయ్యి లేదు అంటే ఇంకేమైనా కారణాల వల్ల మనకి మార్కెట్లు కనుక నెగిటివ్ గా మారి ఈ 1000 రూపాయలు కిందకు వచ్చి అక్కడ బ్రేక్ డౌన్ జరిగితే మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయండి. సో ఇది నేను ఏం జరగబోతుందని ఒక పర్స్పెక్టివ్ ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, అంతేగాని ఇదే జరిగిపోతుంది మార్కెట్లు పడిపోతాయని చెప్పడం కాదు. మనం మన ఇన్వెస్ట్మెంట్స్ ని ఏ టైంలో ఎప్పుడు ఎలాగ మనం మలుచుకోవాలన్నది ఒక క్లారిటీతో ఉండాలండి. ఒక రోజు ఏఐకి సంబంధించి ఇంకేముంది ప్రపంచం మొత్తం ఏదో నిండిపోతుందని న్యూస్ వస్తుంది, మరోసారి ఏమవుతుంది ఏ వాళ్ళు ఉద్యోగాలు పోతాయంటారు, మరోసారి ఏమంటారు ఐటీ స్టాక్స్ పడిపోతాయంటారు. కానీ ఇప్పుడు ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఏ వాళ్ళ ఉద్యోగాలు వస్తాయంటున్నారు. కొన్ని కంపెనీస్ ఏఐకి సంబంధించి వాళ్ళ దగ్గర స్పెండింగ్ తగ్గించుకుంటున్నారు అంటున్నారు. ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. ఈ ఏఐకి సంబంధించి మాత్రమే అమెరికా మార్కెట్లు పెరుగుతున్నాయండి, రిమైనింగ్ అన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అమెరికాలో రష్యన్ వచ్చినా వచ్చేయచ్చు ఒకవేళ ఏఐ వల్ల. అంటే ఇప్పుడు మార్కెట్లు అయితే పెరుగుతున్నాయి కానీ ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉందని భయం ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా మార్కెట్లు నెగిటివ్ గా ఉంటే ఈ 1000 రూపాయల లోపు మనం డిసైడ్ అవ్వాలండి. బట్ అంతా మంచి జరగాలని ఆశిద్దాం. మార్కెట్లో తిరిగి రికవరీ వస్తుందని నేనైతే ఖచ్చితంగా ఆశిస్తున్నానండి. ఇక రేపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చార్ట్ లో ఒకటైతే చాలా క్లియర్ అండి, ఏంటి అంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ లో పైకి వెళ్ళడం జరిగిందండి.
కంప్లీట్ గా గ్యాప్ అప్స్ తో వెళ్ళిపోయింది, అనాలిసిస్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. బట్ కిందకు వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితమైన ప్రైస్ యాక్షన్ లెవెల్స్ మనకు చూపిస్తోంది. బేసిస్ ఫామ్ చేసుకుంటూ గ్యాప్ డౌన్స్ అవుతూ పెద్ద పెద్ద నెగిటివ్ క్యాండిల్స్ తో మనకి కిందకి రావడం జరుగుతుందండి. క్లియర్ గా ఇక్కడ నెగిటివ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది. సో మిరాకిల్స్ జరిగి ఈ లెవెల్లో ఏమైనా మనకి మార్కెట్లు తిరిగి రివర్స్ అయితే నేను చెప్పలేను, కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఇక ర్యాపిడ్గా గమనించాల్సిన లెవెల్ ఏంటి అంటే 23,400 అండి. ఎందుకంటే ఇంతకు ముందు ఈ లెవెల్స్ లో మనకి కాస్త గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్స్ జరిగాయి, అలాగే ఇక్కడ రివర్సల్స్ అవడం మనం చూసాం. సో ఈ పర్టికులర్ జోన్ లో మార్కెట్లు సస్టైన్ అవుతూ 23,400 మీదనే ఉంటేనే మనకి హోప్స్ అనేవి అలైవ్ గా ఉంటాయండి, లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 23,400 అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.